మేము ఈరోజు చెరుకు మామిడి తోటలో పాస్టర్ రత్నం గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గెట్ టుగెదర్ మీటింగ్ చిన్నపిల్లలకి ఒక మంచి భోజన వసతులు కల్పించి సిలోహు ప్రేయర్ మినిస్ట్రీ తరపు నుంచి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. దీన్ని స్పాన్సర్లు అయినటువంటి గాబ్రియలు అంటే గురవయ్య గారు, పెండ్ర గురవయ్య గారు, వారి యొక్క కుటుంబం మరి ఈ రీతిగా ఉండటం అనేది చాలా సంతోషకరమైన. వాతావరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు చాలా ఎంత బాగుందంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది. అసలు నిజంగా ఇది ఊహించలేనటువంటి గొప్ప పరిణామంగా ఇది చాలా బాగుంది. స్పాన్సర్ అయిన గాబ్రియల్ గారితో మీరు చెప్పబోయే విషయం ఏంటి? మీరు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లస్ రెండోది ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా జీవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లోకానుసారమైనటువంటి విషయాన్ని మీరు పక్కకు పెట్టేసి దేవుని యందు ఉంటే ఇంకా అత్యున్నతమైనటువంటి శిఖరంలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అలాగే ఉండాలని నేను అప్రిషియేట్. చాలా గొప్ప, ఇంత గొప్ప గెట్ టుగెదర్ మీటింగ్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. పిల్లలతో మీరు చెప్పబోయే విషయం ఏంటి? ఈరోజు ఈ గెట్ టుగెదర్ మీటింగ్ మీకు ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇలా పిక్నిక్లు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయమే, కానీ అంతకంటే ముందుగా బైబిల్ పరిజ్ఞానం కలిగి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకొని బైబిల్ అనుసారంగా నడుచుకుంటూ, అంటే చిన్నపిల్లలను ఆటంకపరచొద్దని ప్రభు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి పాస్టర్ రత్నం గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, చిన్నపిల్లలు ఈ వయసు నుంచి వీళ్ళు ఈ రీతిగా ఎదగటం అనేది చాలా గొప్ప ఆలోచన. దీనివల్ల చాలా ఉపయోగం, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గమనిస్తారు. ప్లస్ గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని చెబుతూ పిల్లల్ని మోటివేట్ చేసి చిన్నతనంలో నుంచి పాపానికి దూరం చేసి దేవుడు అంటే ఈ విధంగా ఉంటుందా, దేవుడు రాజ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి ఒక మంచి ఉన్నతమైనటువంటి వేదికగా మేము దీన్ని భావిస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి సత్యాలు వారు బోధిస్తారు. దాన్ని బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరే మోటివేట్ అయ్యారా? ఇది నేను అనుకుంటున్నాను. ఇది చాలా సంతోషం. మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు నిజంగా చాలా చాలా మేము సంతోషపడుతున్నాం. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. మమ్మల్ని పిలవటం, మేము ఇక్కడికి రావటం, ఇది మాకెంతో ఆశీర్వాదకరమని మేము అనుకుంటున్నాం. ముందు మీరు ఇలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత మా మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఇది ఖచ్చితంగా మేము కూడా పిల్లలకి నేర్పించాల్సిన విషయం చాలా ఉంది. మేము కూడా మా సంఘంతో రావాలని చాలా ఆశ కలిగి ఉన్నాం. ఓకే ఓకే సార్, మీరు అక్కడ చూస్తే వంట కార్యక్రమాలు మరి ప్రేమ గారు చేస్తున్నారు. ప్రేమ గారు అక్కడ మీకు అఖిల గారు ఉంటారు, బజ్జీలు గారు, ఆయన అంతా మీ కార్యక్రమం అంతా ఆయన చూసుకుంటున్నారు. వాస్తవంగా పల్లీలే వందనాలు. వాస్తవంగా చెప్పాలంటే మన ప్రేమ నిజంగా వంటల విషయంలో నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ విషయం ఎప్పుడంటే, నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లో భోజనం చేసినప్పుడు, 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువే ఉంటుంది, ఒక 7-8 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లో నన్ను పాస్టర్ రత్నం గారు వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. అది ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఎన్నో పలు కార్యక్రమాల అభివృద్ధులలో వారు వంట చెప్పిన వాక్యం ఏంటంటే, శోధన సహించాడు ధన్యుడు అని. చాలా బాగా వంట చేస్తారు. నాకు చాలా ఇష్టం వంటల విషయంలో. ప్రేమ గాబ్రియల్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఉన్నతంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అక్కడ తెల్ల చొక్కా మీకు అనిపిస్తుంది. ఇతను పేరు వెంకన్న అలియాసు అకుల. నేను ముద్దుగా బజ్జీలు అని పిలుస్తాను. చాలా మంచి వ్యక్తి. కారం పొడి ఎక్కడ ఉంది? బజ్జీ ఇక్కడ ఉంది, మరి కారం పొడి ఎక్కడ ఉంది? కారం పొడి ఇక్కడే, బజ్జీ అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగుంటాయి, చాలా బాగుంది. ఏదైనా మంచి కారంలో, ఉప్పులో, పసుపులో, అన్నిట్లో. ఓకే, మరి బజ్జీలు అందరు కారం కలుపుకోరు, చట్నీ కలుపుకుంటారు. అంటే కొంతమందికి ఇష్టంగా, అంటే ఎవరు ఇష్టం అయితే మీరు తమలపాకు బజ్జీయా మరి మిరపకాయ బజ్జీ? ఇది మైసూర్ బోండా. అది మైసూర్ బజ్జీయా? మైసూర్ బజ్జీ. నాకైతే పకోడీ. ఆలు బజ్జీ కాదా? ఆలు బజ్జీ కూడా. ఓకే, మరి మీ వంటలు అసలు గమనించిన వంటలు ఎలా ఉంటుంది గమనించండి ఒకసారి. వంట కార్యక్రమం ఎక్కడ దాకా వచ్చేసింది? ఇప్పుడే
సాంబార్ అయిపోయింది. సాంబార్ అయిపోయిందా? సాంబార్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూడడానికి మీకు ఏమనిపిస్తుంది? ఆ టేస్ట్ ఎలా ఉండాలి? అసలు ఆల్మోస్ట్ వంట రుచికరంగానే అనిపిస్తుంది. చికెన్ కూడా గుమగుమలాడిపోతుంది, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. తినబాకండి ఇప్పుడు, పొరపాటు తినబాకండి ఇప్పుడు. తినకూడదు, ఇప్పుడు తినకూడదు. ఇప్పుడు తింటే తినాలనిపిస్తుంది, ఉంటే ఉండాలనిపిస్తుంది, ఆయన అంటే ప్రాణం అనిపిస్తుంది. ఓకే ఓకే. అక్కడేం జరుగుతుందండి? ఇక్కడ ఇప్పుడే బియ్యాన్ని ఒడి కడుతున్నారు, అంటే కడుగుతున్నారు. ఎస్, కడుగుతున్నారు. చెత్త చెదారం లేకోకుండా. వాళ్ళు చూడండి ఎంత చర్చి యూత్ వీళ్ళు, మన చర్చి యూత్ పిల్లలు వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చర్చి అంటే చాలా ఇష్టంగా. ఇంకోటి ఏంటంటే వయసుకి 55 సంవత్సరాల వ్యక్తి అన్నట్టే గాని 55 గాని చిన్నపిల్లగాడు మనసుతో కుర్రాడు ఏదైనా చేయాలంటే ఆటలాడతారు పిల్లలతో. ఇప్పుడు బంగారాలాగా ఆడతారండి. బంగారం ఆడతారు. ఈ సార్తో ఆడాలంటే కిక్ ఉండాలా, అంతేనా? ఏముండాలా? ఆనందం ఉండాలా. అంత చక్కగా నవ్వుతుండ చూసుకో. ఈ సిరినవ్వు శిరస్సు ఎప్పుడు నిలిచిపోవాలా. ఓకే ఓకే. ఈ అనుబంధం చెప్పినందుకు చాలా సంతోషం. ఓకే, హ్యాపీ వచ్చినందుకు వందనాలు. పిల్లలకి బాబు బాబు కొద్దిగా ఒకసారి కళ్ళజోడు పెట్టుకో. సంతోషం బాబు, ఒకసారి కళ్ళజోడు పెట్టుకో బాబు. పెట్టుకోండి మీరు బాబు, ఒకసారి కళ్ళజోడు పెట్టు. ఈ బాబు ఎట్టున్నాడు? ఆగు ఆగు, ఫోటో తీయండి. ఈ బాబు ఎట్టున్నాడు? ఇదే పక్క స్పీడ్స్ తక్కువ అవుతుంది. పెడుసొద్దు, పెడుసు కావాలట. పెడుసు కావాలా. అనుబంధం, ఓకే, ఆత్మీయ అనుబంధం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అక్కడికి వెళ్తే ఈ సార్ ఒక్క మాట 2 మాటలు చెప్పాలి. చెప్పారు, మాట్లాడారు. ఓకే, వస్తున్నా. వస్తున్నాండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. వారు నాని అని చెప్పకనే చెప్తున్నారు, పిలుస్తున్నారు.